రెసిపీ వచ్చి ఆనియన్ రింగ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఆనియన్స్, సాల్ట్, మిర్చి పౌడర్, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, బేకింగ్ సోడా, పెప్పర్ పౌడర్. ఆనియన్స్ని రింగ్స్లా కట్ చేసుకుందాం. రింగ్స్లా కట్ చేసుకుని వీటిని విడివిడిగా చేసుకోవాలి. మధ్యకి ఇలా బ్రేక్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా రింగ్స్లా తీసుకోవాలి. ఆనియన్స్ని ఇలా రింగ్స్ కింద చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందాం. 1 కప్ మైదా, 1/2 కప్ కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ మిర్చి పౌడర్, పెప్పర్ తగినంత, బేకింగ్ సోడా, వెల్లుల్లి పేస్ట్. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లటి వాటర్, కూలింగ్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి. లూజ్గా కాదు, టైట్గా కాదు, మీడియంగా కలుపుకోవాలి బ్యాటర్. ఇలా ఈ మాత్రం ఉంటే చాలు లూజ్. వెలిగించుకుని బాండ్లు పెట్టుకున్నాం. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఒక ఆనియన్ రింగ్ ఇందులో వేసుకుని బ్యాటర్లో ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, బ్రెడ్ క్రమ్స్ కూడా కావాలి. అందులో కోట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేసుకుని ఇలా ఎక్స్ట్రా బ్యాటర్ని తీసేసి ఇలా బ్రెడ్ క్రమ్లో వేసుకొని కోట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ రింగ్స్ని కోట్ చేసుకు పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని అవి తీసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాను. అంతే అండి, వేడి వేడి ఆనియన్ రింగ్స్ రెడీ అయినాయి.